అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు శామ్ రమ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మనం నిన్న ఇన్నర్ కటింగు అలాగే డ్రాయింగ్ నేర్చుకున్నాం కదా. ఈరోజు ఏంటంటే నేను ఇన్నరు స్టిచ్చింగ్ చేసి చూపించబోతున్నాను. ముందుగా ఏంటంటే ఇక్కడ నేను నిన్న పేపర్ డ్రాయింగ్ అనేది నాకు కొంచెం అంతగా అనిపించలేదన్నమాట. ఇంకా క్లియర్గా చెప్పాలి అని చెప్పేసి నేనైతే మళ్ళీ ఒక ఒక 5 నిమిషాలు మాత్రమే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ కరెక్ట్గా పెట్టేసేయండి. అలాగే మన వైపును కూడా కరెక్ట్గా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇన్నర్కి కరెక్ట్గా అనమాట ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీయండి. స్ట్రైట్గా ఇలా చివరి వరకు కూడా ఇలా ఒక లైన్ అయితే గీయండి. ఇది కరెక్ట్ లూజ్ అనమాట. ఓకే, ఇలా గీసిన తర్వాత ఒక 2 ఇంచులు చూడండి, ఇక్కడ వరకు 2 ఇంచులు ఉంటుంది అనమాట. ఓకే, 2 ఇంచుల వరకు ఇలా స్ట్రైట్గా మళ్ళీ ఆ చివరి వరకు గీసేసేయండి. ఈ ఎగస్ట్రా దేనికంటే మనకి కుట్లల్లోకి మనం ఎలాస్టిక్ పెట్టుకుంటాం కదా, ఎలాస్టిక్ కోసం ఒక 2 ఇంచులు అయితే ఇలా తీయండి. అలాగే ఇక్కడ ఏంటంటే ఇది కరెక్ట్ అనమాట. ఓకే, ఇది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఇప్పుడు మనం ఇది కుట్టేసిందే కదా ఇక్కడ పెట్టి చూపించేది, కరెక్ట్గా ఇది ఫిట్టింగు. ఇది మనం వేసుకునేటప్పుడు ఓపెన్ చేసేటప్పుడు ఫ్రీగా ఉండడం కోసం ఇక్కడ నుంచి 2 ఇంచులు ఎగస్ట్రా పెట్టండి. ఇక్కడ ఎలాగ మనం 2 ఇంచులు పెట్టామో ఇలా లూజ్ కూడా 2 ఇంచుల కాడికి మార్కింగ్ చేయండి. ఓకే, ఇలా 2 ఇంచులు ఇది ఫిట్టింగ్ మనకి ఫ్రీగా ఉండడం కోసం చూడండి. ఇట్లా మనకి ఫ్రీగా ఉంటుంది, ఇట్లా ఫ్లెక్సిబుల్గా ఇలా ఉంటుంది అనమాట. మనం వేసుకునేటప్పుడు చక్కగా ఫ్రీగా ఓపెన్ చేయాలన్నా వేసుకోవాలన్నా ఫ్రీగా ఉండడం కోసం. ఓకే, 2 ఇంచులు ఎగస్ట్రా పొడవు, ఇక్కడ పొడవు ఎగస్ట్రా తీసుకున్నాము, వెడల్పు కూడా. అలాగే మనం నడుం దగ్గర అనమాట, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా నడుం దగ్గర నడుం కింద ఇలా స్టిచ్చింగ్ అయితే వచ్చేసిద్ది చూడండి. ఏ మనకి ఎన్నర్కైనా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్టిచ్చింగ్ అయితే వచ్చేసిద్ది. ఇక్కడ కానీ పెట్టేసేయండి. ఇలా కరెక్ట్గా పట్టుకొని ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి కరెక్ట్గా ఉన్నదానికంటే 1 ఇంచ్ ఎగస్ట్రా ఇక్కడ కరెక్ట్గా ఉంది కదా, 1 ఇంచ్ ఎగస్ట్రా కిందకి మార్కింగ్ అయితే చేసుకోవాలి. 1 ఇంచ్ అయితే ఏంటంటే మనకి కుట్లలోకి పోవడం కోసం అనమాట. కుట్లలోకి పోయేసరికి మనకి ఈక్వల్గా వచ్చేసిద్ది. ఓకే, ఇలా పెట్టేసేయండి. ఇక్కడ నుంచి పెట్టండి. ఓకే, ఇది మనకి ఎగస్ట్రా 2 ఇంచులు పట్టీ కోసం అనమాట. ఇక్కడ నుంచి పెట్టండి. ఓకే, ఇక్కడ నుంచి పెట్టేసేయండి. చూడండి ఇలా పెట్టేసి కరెక్ట్గా వచ్చిన దాని దగ్గరికి మార్కింగ్ పెట్టేసి కింద ఒక 1 ఇంచ్ అనమాట. నిన్న ఇది క్లారిటీగా చెప్పడం అయితే నాకు అంతగా అనిపించలేదన్నమాట. కరెక్ట్గా చెప్పానా లేదా, అర్థమైందా లేదా అని డౌట్తో మళ్ళీ ఇలా ఒక 5 నిమిషాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అర్థం చేసుకోండి మీరు. ఇక్కడ కిస్తా దగ్గర కరెక్ట్గా పెట్టేసేయండి, ఎంత ఉందో అంతే పెట్టేసేయండి. ఓకే, అంత పెట్టేసిన తర్వాత ఒక 1 ఇంచు ఎగస్ట్రా పెట్టేసేయండి. ఇది ఖర్చు కోసం అనమాట. కుట్టేసరికి మనకి కరెక్ట్గా వచ్చేసిద్ది. ఇది ఎగస్ట్రా కదా, అలాగే ఇది కరెక్టు, ఇది ఎగస్ట్రా ఖర్చు కోసం. ఓకే, దీన్ని ఇలా తీసుకొచ్చేసి ఈ ఎగస్ట్రా మనం పెట్టిన దాంట్లోకి కలిపేసేయాలి ఇలా. ఓకే, ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు పొడవుగా లైన్ అయితే ఒకటి టేప్ తీసుకొని కొలుసుకుందాం. ఇక్కడ నుంచి 5 ఇంచుల కాడికి పెట్టేయండి మార్కు. ఓకే, 4 కానీ 5 కానీ, ఇది ఎంత ఎక్కువ తీసుకుంటే మనకి కిస్తా దగ్గర ఫ్రంట్ సైడ్ అంత ఫ్రీగా ఉంటుంది. ఓకేనండి, 5.5 ఇంచులు 5 ఇంచులు అలా తీసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే 3 ఇంచులు 3.5 ఇంచులు, మనకైతేనేమో 5.5 అట్లా తీసుకోండి. కరెక్ట్గా మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. మనకి కిస్తా దగ్గర ఫ్రంట్ సైడు పట్టేయకుండా ఉంటుంది. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిన తర్వాతనే మనం ఫ్రంట్ పార్ట్ తీయాలి చూడండి. అలాగే మనం లెఫ్ట్ హ్యాండ్కి వెళ్ళి పొరలు కరెక్ట్గా వచ్చినాయా లేదా అనేది చూసుకొని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఓకేనండి, పొడవు కోసం 2 ఇంచులు, వెడల్పు కోసం 2 ఇంచులు తీసుకొని ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే కట్ చేసుకుందాం. ఇలా షేప్ మనం 5 ఇంచులు తీసాము, 4.5 పెద్దవాళ్ళకి, మనకైతేనేమో పెద్దవాళ్ళకి 5 ఇంచులు 5.5 ఇంచులు అలా తీయండి. పిల్లలకైతేనేమో 3 ఇంచులు 3.5 ఇంచులు అలా తీయండి. ఇక్కడ నేను కుట్టేది చిన్న పాపకేనమాట. ఓకేనండి, టీనేజ్ పిల్లలకన్నమాట. మనకు కొంచెం పెద్దవాళ్ళకైతే ఎక్కువగా పడుతుంది. ఫ్రంట్ సైడ్ కిస్తా దగ్గర వెడల్పు చాలా తక్కువగా పెట్టుకోండి, 5 ఇంచులు అలా. పెద్దవాళ్ళకైతే 5 ఇంచులు, చిన్నపిల్లలకైతే 3.5 ఇంచులు 3 ఇంచులు అలా. ఓకేనండి, చూడండి నిన్న మనం కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ చేసుకొని చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఈ ప్లేస్లో స్టిచ్చింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది చూడండి, 2 సైడ్లు అనమాట. ఓకే, ఈ సైడు అలాగే ఈ సైడ్ కూడా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. రెండింటిని కూడా మనం డబుల్ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి.
ఇంకా లేట్ చేయకుండా స్టిచ్చింగ్ చేసేద్దాం రండి. ఇప్పుడు ఇటు సైడ్న చూడండి, ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓకే, ఇలా రెండు సైడ్లు కూడా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఎలా పెట్టాలి ఏంటి అనేది నేను చూపిస్తాను. చూడండి ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. మనం ఇంతకు ముందు కూడా తాతయ్య బన్నీ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకున్నాము. అలాగే మనం షార్ట్ పెట్టికోటు, అలాగే షార్ట్ నిక్కర్ అని కటింగ్ స్టిచ్చింగ్ పెట్టాం కదా, దానికి కూడా మనం కాళ్ళ దగ్గర అలాగే నడుం పట్టి దగ్గర డబుల్ ఫోల్డింగ్ వేసుకున్నాం. చూడండి ఫస్ట్ ఒక చిన్న ఫోల్డింగ్ వేసుకొని మళ్ళీ ఇంకొక పెద్ద ఫోల్డింగ్ అయితే వేసుకోవాలన్నమాట, డబుల్ ఫోల్డింగ్. ఓకే, ఈ విధంగా రెండు సైడ్లు కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు ఎక్కడన్నా అర్థం కాలేదు అంటే, అలాగే కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డ్రాయింగ్లో కానీ ఎక్కడైతే అర్థం కాలేదో అక్కడ మీరు ఆ ప్లేస్లో చెప్పేసి కామెంట్ పెట్టండి. మళ్ళీ నేనైతే ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంకా మీకు ఏమేం నేర్చుకోవాలి అని ఉందో అది కూడా మీరు అడగండి కామెంట్లో. ఏమేమి నేర్చుకోవాలని అనుకుంటున్నారో అవన్నీ కూడా నేనైతే నేర్పిస్తానండి. స్టార్టింగ్ ఫస్ట్ నుంచి కూడా ఏమేమి నేర్చుకుంటే మనకి బాగుంటుంది, ఆడవాళ్ళకి ఏమేమి ఉపయోగపడతాయి అనేది అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు అయితే నేర్పిస్తాను. నేనైతే రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉండండి. ఈ వీడియో ఎక్కడ కూడా లెంత్ అవుతుందని మీరు అస్సలు అనుకోవద్దు. చూడండి ఇటు పక్కన కుట్టేసాం కదా, అలాగే చూడండి ఖర్చు కూడా లోపలికి వెళ్ళిపోయింది కదా. రెండు ఖర్చులు కూడా రెండు వైపులు కూడా ఒకే వైపుకి వెళ్ళేటట్టుగా చూసుకోండి. ఓకే, ఇటు మెయిన్ అనమాట, ఇది కొంచెం థిక్ కలర్లో కనపడుతుంది. అలాగే ఇటు లైట్ కలర్లో కనపడుతుంది. చూడండి లైట్ కలర్ కనపడేది లోపలికి వెళ్ళేటట్టుగా చూసుకోండి. చూడండి ఇక్కడ నేను క్లారిటీగా చూపిస్తున్నాను, ఇది లోపలికి వెళ్ళిపోయింది చూడండి. అలాగే ఇటు కుట్లు కూడా, ఈ రెండు కుట్లు కూడా ఒకవైపుకే వచ్చేటట్టుగా చూసుకోండి. ఇది చూసుకోకుండా మీరు కుట్టారంటే ఒక కుట్టు బయటికి, ఒక ఫోల్డింగ్ అనేది లోపలికి, ఒక ఫోల్డింగ్ అనేది బయటకు వచ్చేసిద్ది అనమాట. అట్ట బాగోదనమాట. కాబట్టి చూసుకోండి, రెండు ఒక సైడ్కే వస్తున్నాయా లేదా అనేది చూసుకోండి. మీకు ఏమేం కావాలి అనేది కామెంట్లు అడుగుతూ ఉండండి. నేను ఖచ్చితంగా అయితే మీకైతే వీడియోలు చేసి చూపిస్తానండి. ఒక్కసారి మనం పెద్దవి లాంగ్ ఫ్రాకులన్నీ, బ్లౌజులని అట్లా వెళ్ళామంటే స్టిచ్చింగ్ విషయంలో మనకి అంతగా అర్థం కాదనమాట. స్టిచ్చింగ్ విషయంలో 100% నాలెడ్జ్ మనం స్టిచ్చింగ్ దగ్గరే పెట్టాలన్నమాట. అట్లాంటప్పుడు మనం ఇట్లా ఫస్ట్ చిన్నవి నేర్చుకోవాలి. ఆ తర్వాతనే మనం పెద్దవి నేర్చుకోవాలన్నమాట. స్టార్టింగే మనం పెద్దవాటి జోలికి పోయామంటే మీకు అర్థం కాదనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం పెద్దవాటి జోలికి అయితే వెళ్దాము. ఓకేనండి, ఇలా ఒక స్టిచ్చింగ్ అయితే వేసిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి ఎలా ఓపెన్ చేసుకోవాలి. చూడండి రెండు వైపులు కూడా కుట్లు అనేది ఒకే వైపుకి రావాలి, లోపల వైపుకే వెళ్ళాలి. ఇటు కూడా రెండు కూడా చూడండి దగ్గరకు పెట్టి చూపిస్తున్నా. ఇలా ఫోల్డింగ్లు రెండు కూడా ఒక వైపుకే వెళ్ళాలి. థిక్ కలర్ ఉన్నాకెళ్ళేమో బయటికి రావాలి, లైట్ కలర్ ఉన్నాకెళ్ళి మనం ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట. చూడండి నేను జూమ్ చేసి చూపిస్తున్న, దగ్గరకు తీసుకొచ్చి ఎటైనా ఒక సైడ్ మనం కుట్లు వేసుకోవాలి. చూడండి రెండు సైడ్ కూడా అటు ఇటు కూడా మనం డబల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఓకే, ఇటు ఫస్ట్ ఒక పక్కన కుడదాము, తర్వాత ఇంకొక పక్కన కుట్టేసుకుందాం. చూడండి ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసాం కదా, రెండింటిని ఈక్వల్గా పట్టేసుకొని చూడండి ఈక్వల్గా ఇలా పట్టుకొని పైన కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. చూడండి కరెక్ట్గానే వచ్చేసింది. ఇప్పుడు ఒక కుట్టు అయితే వేసేసుకుందాం. ఎప్పుడైనా మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు డబుల్ స్టిచ్చింగ్ వేయండి. ఓకే, ఇలా డబుల్ స్టిచ్చింగ్ వేసిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత మనం రఫ్ లాక్కోవాలి. రఫ్ లాగటం వల్ల ఏంటంటే స్టిచ్చింగ్ అనేది గట్టిగా ఉంటుంది అనమాట, అంత సామాన్యంగా ఊడిపోద్దు. రఫ్ లాగుదాం. ఓకే, ఇలా రఫ్ లాగిన తర్వాత మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకుందాం. గట్టిగా ఉండడం కోసం ఇంకొక కుట్టు చూడండి, మళ్ళీ రఫ్ లాగాలి. ఓకే, మళ్ళీ రఫ్ లాగాలి. ఇలా రఫ్ లాక్కున్న తర్వాత ఇంకా దారాన్ని కట్ చేసి మళ్ళీ మనం ఇంకొక పక్కకు వెళ్ళాలి. రెండు సైడ్లు కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఒక పక్కన అయిపోయింది, చూడండి ఇక్కడ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ సైడ్ను కుట్టుకోవాలి. చూడండి రెండు జాయింట్లని సమానంగా పెట్టేసి రఫ్ లాక్కోవాలి. ఫస్ట్ దేనికైనా సరే రఫ్ లాగాలి. పైన కుట్టేసాం కదా, రఫ్ లాగాలి. కింద కుట్టలేదు కాబట్టి రఫ్ లాగాల్సిన పని లేదు, ఎందుకంటే మళ్ళీ కింద మనం అది నడుం దగ్గరకు వస్తుంది కాబట్టి దాన్ని మనం డబల్ ఫోల్డింగ్ వేసుకొని కుట్టుకుంటాం కదా, కింద ఏం అవసరం లేదు. అలాగే ఇక్కడ నా వేళ్ళ దగ్గర చూడండి, కింద మనం ఆల్రెడీ డబల్ ఫోల్డింగ్ వేసి కుట్టాం కాబట్టి ఇక్కడ రఫ్ లాక్కోవాలి. ఓకే, దారాన్ని కట్ చేసుకొని ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఇలా స్టిచ్చింగ్ వేసిన తర్వాత
ఇలా నడుము దగ్గర కూడా మనం డబుల్ ఫోల్డింగ్ వేసుకొని కుట్టుకోవాలి. చూడండి, స్టిచ్చింగ్ వేసిన తర్వాత నేను దగ్గరకు తీసుకొచ్చి చూపిస్తున్నా. ఇలా మనం మెయిన్ క్లాత్ మీద డబుల్ స్టిచ్చింగ్ అనేది వేయాలన్నమాట. 2 కుట్లు వేయటం వల్ల గట్టిగా ఉంటుంది. చూడండి, ఎటైనా ఒక సైడ్ని ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని ఇలా ఫస్ట్ ఒక చిన్న ఫోల్డింగ్ వేయండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ వేయండి. ఇలా డబుల్ ఫోల్డింగ్ పెద్దగా వేయండి, ఎందుకంటే మనకి ఎలాస్టిక్ లోపల పట్టాలి కదా. ఎలాస్టిక్ పెట్టాలి కాబట్టి కొంచెం ఫోల్డింగ్ అనేది పెద్దగా ఉండేటట్టుగా చూసుకోండి. ఇక్కడైతే నేను 1.5 ఇంచు అట్లా పెట్టేశాను అనమాట. 1.5 ఇంచు. మామూలుగా మనం ఎంత తీసాము ఈ ఫోల్డింగ్కి? 2 ఇంచులు తీసాం కదా. పొడవు వచ్చేసి 2 ఇంచులు, వెడల్పు వచ్చేసి ఫ్రీగా ఉండటం కోసం 2 ఇంచులు అనుకున్నాం కదా. ఒక 1/2 ఇంచు చిన్న ఫోల్డింగ్ వేసి మళ్ళీ 1.5 ఇంచు వరకు మళ్ళీ పెద్ద ఫోల్డింగ్ అయితే వేసాము. చూడండి, కొంచెం లూజ్ ఇలా అంటే మనకి ఎలాస్టిక్ పెట్టడం కోసం కొంచెం గ్యాప్ వదిలేసి ఇలా మొత్తం కూడా రౌండ్ అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. మన వీడియోలు చూస్తూ ఉండండి. కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకైతే మన ఛానల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్లీజ్ అండి, చూస్తున్నారు కానీ లైక్లు కొట్టట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. కొంచెం లైక్ చేయటం వల్ల ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఇంకా వాళ్ళు కొంచెం లైక్ చేశారు బాగుంది అనుకుంటారనమాట. అట్లా కొంచెం నాకు సపోర్ట్ అవుతుంది. ఎందుకు అంటే నా కష్టాన్ని కూడా కొంచెం అలా లైక్లు చూసినప్పుడు కొంచెం తృప్తిగా అనిపిస్తుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని చివరి వరకు కూడా రానివ్వాలి. మీకు ఏమేం కావాలి అనేది కామెంట్లో తెలియచేయండి. ఖచ్చితంగా నేను వీడియో రెడీ చేసి చూపిస్తానండి. అలాగే మన ఛానల్ కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్, మీ బంధువులు, మీ నైబర్స్ ఎవరైనా సరే వాళ్ళకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇలా చివరి వరకు కూడా కుట్టుకుంటూ రావాలి. ఆల్రెడీ మనం కుట్టేటప్పుడు కొంచెం గ్యాప్ వదిలాం కదా, ఎందుకంటే మనం ఎలాస్టిక్ ఎక్కించాలని. ఇక్కడ కొంచెం దారం ఉంది చూడండి, ఇలా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత చివరికి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ వదులుకోవాలి. ఫస్ట్ ఇది చూడండి, ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. ఫస్ట్ మనం కుట్టేటప్పుడు కొంచెం గ్యాప్ వదిలాం కదా, చివరికి వచ్చిన తర్వాత కూడా కొంచెం గ్యాప్ వదులుకోవాలి. అది మనం ఎలాస్టిక్ ఎక్కించుకోవడం కోసం. రఫ్ లాగండి, చూడండి, రఫ్ లాక్కొని ఓపెన్ చేయాలి. చూడండి, ఇలా ఓపెన్ చేసి దారాన్ని కట్ చేసుకుందాం. చూడండి, కింద కూడా దారం కట్ చేసుకుందాం. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఇలా ఓపెన్ ఉండాలి. చూడండి, ఇలా ఓపెన్ ఉండడం వల్ల మనం ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి ఫ్రీగా ఉంటుంది అన్నమాట. ఓకే, మనం షార్ట్ కుట్టేటప్పుడు కూడా ఇలానే చేసాం కదా. చూడండి, నేను మంచిగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత నేను చూపిస్తున్నాను. కరెక్ట్గా అయిపోయిందండి. మనకి కుట్టడంలో 10 నిమిషాలు కూడా పట్టదు. మహా అనుకుంటే ఒక 5 నిమిషాలు 6 నిమిషాల కంటే ఎక్కువేం పట్టదండి. ఇక్కడ లెంత్ మాత్రం చాలా తక్కువ వచ్చేటట్టుగా చూసుకోండి. ఇలా లెంత్ ఇక్కడ ఎక్కువ వచ్చేసిందంటే మనకి కిస్తా దగ్గర ఫ్రంట్ సైడ్ పట్టేసిద్ది అనమాట. ఎలాగో ఇక్కడ నేను బంద్ ఎక్కిస్తున్నా చూడండి, ఇది ఎట్లాగో పడేసేదే కదా అని చెప్పేసి నేను ఇక్కడ ఏం చేశానంటే పళ్ళుకి పైట కొంగుకెళ్ళి మనం హెమ్మింగ్ పీకో చేశారు, జిగ్జాగ్ చేశారు చూడండి. ఇది ఎట్లాగో చుట్టేసినట్టు అంటే పొడవుగా ఉన్న క్లాత్ కొంచెం తీసుకొని ఎక్కిస్తున్నాను అనమాట. ఎట్లాగో పడేసేదే కదా అన్నట్టుగా నేనైతే ఇది ఎక్కిస్తున్నాను అనమాట. అదే మీరు కొత్తగా ఏదైనా మంచి క్లాత్ పెట్టుకుంటే ఎలాస్టిక్ అయితే పెట్టేసేయండి. ఇలా మనం ఒక తాడు ఉంది కదా, తాడుకి సేఫ్టీ పిన్ని పెట్టేసి ఇలా ఎక్కించుకోవాలన్నమాట. 2 చేతులకి మనం ఇక్కడ పని చెప్తున్నాం అనమాట. ఓకేనండి, మన రైట్ హ్యాండ్తోనేమో షర్ట్ పిన్ని ముందుకు నెడుతున్నాం. ఒకేసారి మన లెఫ్ట్ హ్యాండ్ ఏం చేస్తుందంటే ఆ పిన్కి ఓపెన్ అనేది చేస్తుంది అనమాట. దారి అనేది ఓపెన్ చేయాలి. ఇలా మనం బంద్ ఎక్కించుకునేటప్పుడు 2 చేతులకి ఒకేసారి పని జరుగుతుందన్నమాట. ఇలా చేయాలి. రైట్ హ్యాండ్తోనేమో పిన్నుని ముందరికి మూవ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్తోనేమో దారి అనేది ఓపెన్ చేయాలన్నమాట. చూడండి, ఇలా మనం బందు కానీ ఎలాస్టిక్ పెట్టేటప్పుడు కొంచెం దీన్ని ఇట్లా క్లాత్ మనం వెనక్కి జరుపుకోవాలి. ఇలా వెనక్కి జరుపుకోవటం వల్ల మనకి ఫ్రీగా ఎక్కించుకోవడానికి అవుతుంది. చూడండి, ఇందాక ఎంత కొంచెం ఇరుకుగా ఉంది కదా, ఇప్పుడు మనకి ఫ్రీగా వచ్చేసింది. చూడండి, ఇలా పెట్టేసేయాలి. కుడి చేత్తో పిన్నిని ముందుకు నెడుతూ ఎడం చేత్తోనేమో దారి ఓపెన్ చేయాలి. ఇలా తీసేసి పిన్నిస్ తీసి పక్కన పెట్టేసి మనం దీన్ని కొంచెం ముడి వేసేసుకుందాం.
చూడండి ముడి వేసేసిన తర్వాత నేను చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మనం ముడి వేసాం కదా, ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్ మళ్ళీ మనం కొంచెం స్టిచ్చింగ్ అయితే వేసేసుకుందాం, ఒక కుట్టు వేసుకుందాం. ఓకేనండి. చూడండి ముడి వేసుకున్నాం కదా, దీన్ని లోపలికి పెట్టేసి మనం కుట్టు వేసుకుందాం. ఇది ఎట్లాగో పడేసేదే కదా, అందుకే నేను ఎలాస్టిక్ అయితే పెట్టలేదు. చూడండి మొత్తం అయిపోయిన తర్వాత నేను రెండు కూడా ఈక్వల్గా పెట్టేసి చూపిస్తున్నా. మనం మెజర్మెంట్కి తీసుకున్నది అలాగే మనం కుట్టింది రెండు కూడా ఇట్లా సమానంగా పెట్టేసి ఇలా పెట్టేసేయండి. చూడండి కొంచెం ఒక పావించు అనమాట, ఒక కుట్టు మందం, హాఫ్ ఇంచు కూడా ఎక్కువ లేదనమాట, పావించు ఎగస్ట్రా అనమాట. అదేంటంటే మనం నడుం పట్టి దగ్గర కొంచెం తగ్గించి ఉంటాం కదా, అందుకనే. ఓకే, జస్ట్ ఒక పావించు చూడండి కుట్టు మందం ఎగస్ట్రా ఉంది, అదేం కాదనమాట. ఓకే, ఇలా అయితే మనం మన యొక్క ఇన్నర్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూడండి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా. చాలా ఈజీగా ఒక 6 నిమిషాలు 7 నిమిషాల్లోనే పర్ఫెక్ట్గా మనకి మనం అండర్వేర్ని అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ చాలా ఫ్రీగా ఉండాలన్నమాట. తక్కువ తీసుకోండి, చాలా తక్కువ తీసుకోండి, ఎక్కువగా తీసుకోకండి. ఎక్కువగా తీసుకున్నారంటే కిస్తా దగ్గర మనకి పట్టేస్తుంది. ఓకేనండి, తక్కువగా, చాలా తక్కువ అనమాట. బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉంచకండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.